వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. వెంకట్రావు, రామమూర్తి, రామమూర్తి. మై గాడ్, what is it? ఈ జైల్లో ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావట్లేదు. అక్కడక్కడ సెంట్రల్ ఎక్స్ప్రెస్ పడి ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అరెస్ట్ అవ్వడం మనం. గంటకోట్లే ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మన ఇద్దరం పారిపోదాం. గంటకోట్లే, వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇవ్వు. ఈ గొడవ కాకుండా మెయిన్ గేట్ కూడా పగలగొట్టి పారిపోతున్నారు. గంటకోట్లే, ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించిపోవడానికి వీల్లేదు. మిగిలిన వాడి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేని చంపు, అంతేగాని వాడిని తప్పించుకుపోలేవుకో. ఇదిగో రివాల్వర్. రాజా,
అన్యాయం తప్పించాలని మీరు ఇంత దారుణం చేశారో వారి శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి. థ్యాంక్ యూ. ఆ పిస్టల్ ఇవ్వు. మై పిస్టల్ ప్లీజ్. అందరూ దొరికిపోయారా? మన శత్రువులంతా చచ్చిపోయినట్లే. మన శత్రువులా? నీ శత్రువులా నా శత్రువులా? చట్టానికి శత్రువులు. నేను చట్టానికి శత్రువునే. అఫ్ కోర్స్ శత్రువుకి శత్రువు మిత్రుడవ్వాలి. అది కూడా చూసుకోకుండా మాకు సాయం చేశావు. థ్యాంక్స్. నీ వల్ల ఈ జైలుకు మంచి పేరు వస్తుంది. మా గోపి గారికి బంగారు పథకం కూడా రావచ్చు. ఆ లెక్కన నాకు 23 బంగారు పథకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను 23ని చంపాను. అది వేరు ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని. రెండిటికి సంబంధం లేదు. ఉంది జైలర్ ఉంది. ఆఫ్టర్ ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నా. ఇదే శత్రువులు బయట ప్రపంచంలోనూ ఉన్నారు. పేదవాళ్ళని జలగల్లా పీక్కు తినేవాళ్ళు. వాళ్ళనే నేను చంపింది. నీది విత్తనవాదం. ఇలా వాదించడం చట్ట విరుద్ధం. ఓ ఈ చట్టపు శేషమోపడి కొట్టుకుంటున్నా. నీ విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఆలోచించగలిగే శక్తి ఉంది. ఓ భారతదేశ పౌరుడా, ఆలోచించు. చట్టం పరిధిలో ఒక దుర్మార్గుని చంపినందుకు బంగారు పథకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు ఉరి శిక్ష. రెంటిలో ఏది సరి అయినదో ఆలోచించు. పచ్చిపాట ముందు దరిద్రంగా తుమ్మపోతే నీ నోటికి మాట్లాడేటయ్యా. ఇదిగా నా తుమ్ముని తిట్టబాకండి. అది ఎంత జయప్రదమైంది అంటే శ్రీరామనవమికి దసరా పండక్కి మైకులు పెట్టి తుమ్మించుకుంటారు నా చేత. అబ్బా, ముందు నీ తుమ్ముల చరిత్ర కట్టి పెట్టి ఇస్సారికి రావయ్యా మగడా. ఆ జైలర్ గోపిగానే ఏ అమావాస్య నాడో లేపెత్తే ఇప్పుడు ఈ గోడ ఉండకపోను కదా. గోపి అంటే గుర్తుకొచ్చింది. ఇదిగో కాపుగారు, నేను చెప్పేది కాస్త వినండి. జైలర్ గోపికి ఖైదీ గండ్రగొడ్డలకి చాలా దగ్గర పొలికలున్నాయి. మరి ఇంతకాలం ఆ సంగతి చెప్పామా జగన్నాథం? పీనుగులు బుద్ధాన్ని ఎత్తుకుని ముట్టోళ్ళగా ఓట్లు అడుక్కునేటట్టు మాత్రం చేశావు. ఇందులో నా తప్పే ఉంది దామోదరం గారు. మనం ఊహించని విధంగా మన ప్లాన్లని ఆ గోపి తారుమారు చేసేసాడు. చర్లబాయి తోపదంటూ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ముందు వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏమైనా ఉందేమో కనిపెట్టాయి. దాంతో ఆ గోపిగారిని ఉద్యోగం నుంచి పీకిచ్చేద్దాం. ఆ తర్వాత ఆ గండ్రగడ్డలు కాడి సంగతి చూద్దాం. ఓ పని అయిపోద్ది. ఏమిటిలా వచ్చారు? అబ్బే, ఊరికే చూసిపోదాం. అది సరేనమ్మా. జైల్లో ఏ దొంగ విధవకి ఏ చిన్న కష్టం వచ్చినా కన్నతల్లిలా కాపాడుకుంటుండేదానివి. మరి ఆ విధవను మాత్రం పట్టించుకోవటం మానేసేమిటి? ఎవరి గురించి మీరు చెప్పేది? అదేనమ్మా, మొన్న జైలు గొడవల్లో మీ వాడిని రక్షిస్తూ దెబ్బలు తిన్నాడే గండ్రగొడ్డలుగాడు. వాడు పాపం జ్వరంతో పడున్నాడు. అయ్యో పాపం, నిజంగానా? కానీ అతన్ని చూడ్డానికి అనుమతి లేదని మా వాడు. అదేం లేదమ్మా, మొన్న జరిగిన గొడవల్లో అతని అధికారులకు చాలా సాయం చేశారు కదా. అందుకని అతని మీద ఉన్న కట్టుదిట్టాలు కొన్ని సడలించేశాం. వెళ్ళి చూడొచ్చు. అన్నట్టు గోపి ఇంట్లో లేడమ్మా? లేడండి, బయటకు వెళ్ళాడు. నాకు టైం అయింది, నేను వస్తాను.